నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు పెద్దగా వినిపిస్తున్న పేరు సోషల్ మీడియాలో అంటే బాలీవుడ్ హీరోయిన్ కదంబరి జత్వాని. సో ఏపీలో ఎలాంటి అంటే తనకి ఎలాంటి అన్యాయం జరిగింది ఏపీ ప్రభుత్వం ద్వారా అనేది తను ఒక మీడియా ముందుకు వచ్చి తను చెప్పిన విధానం అందరినీ కలిసివేసింది. అయితే ఇప్పుడు తనకి ప్రాణహాని ఉందని, తనని చంపబోతున్నారని, తనని చంపడానికి, తనని హత్య చేయడానికి సుమారు 200 కోట్ల సుపారీ కూడా మాట్లాడారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో మరి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే బాలీవుడ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో కదంబరి జత్వాని, తన బాధ, అసలు తను పడ్డ కష్టం గత ప్రభుత్వ హయాంలో తను అప్పుడు ఎంత అంటే బయటకు వద్దాం అనుకున్నా బయటికి రాని పరిస్థితి, ఎట్టకెళ్ళకి తను బయటకు వచ్చింది. తన బాధ, అసలు తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో మొత్తానికి అయితే బయట పెట్టాను. కానీ ఇప్పుడు ఏంటంటే తనకి ప్రాణహాని ఉందని, తనని హత్య చేయబోతున్నారని, దానికోసం సుపారీ కూడా 200 కోట్ల పైన ఉందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి అంటారు? మరి అంతగా ఉండకపోవచ్చు, బట్ సుపారీ విషయంలో అంత ఉండదు. కానీ జరిగిన అన్యాయం అయితే వాస్తవం. అది కూడా ఎట్లా అంటే వీళ్ళు ఒక్కొక్కటిగా ప్రభుత్వం మారిన తర్వాత పోలీస్ యంత్రాంగంలో కానీ లేదంటే పెండింగ్ కేసుల వ్యవహారంలో కానీ ఒక్కొక్కటిగా పరిశోధనగా వెళ్తుంటే బయటపడ్డ వెలుగు చూసిన అంశాలు ఇవన్నీ కూడా. అంటే ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారు అబ్బాయిది ఉంది, తందు కూడా వీళ్ళు కావాలని ఏదో ఇరికించాలని అలా జోగి రమేష్ గారు, శ్రీమతి గారు, చంద్రబాబు నాయుడు గారు విజ్ఞతకే వదిలేస్తున్నాను ఏవో పెద్ద పెద్ద పదాలు వాడారు. వీళ్ళు ఈ సిఐడికి సంబంధించిన కేసు నడుస్తున్న భూముల్ని మీరు వేరే పట్టా క్రియేట్ చేసో లేదు వేరే పట్టాదారులకో ఎట్లా అమ్మేస్తారు కేసు ఉన్న దాని మీద అనే దాని మీద వీళ్ళు కేసు ఒక్కొక్కటిగా డిపార్ట్మెంట్ వైజ్గా చెక్ చేసుకుంటుంటే బయటపడ్డ అంశం. వీళ్ళు ఏదో కావాలని ఇరికించే ఉద్దేశమో లేదా కక్ష సాధింపో కాదు. అలా అయితే కక్ష సాధింపు అంటే లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, వీళ్ళకన్నా పవర్ఫుల్గా నోటికి వచ్చినట్టు మాట్లాడడం వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళెవరు లోపలికి వెళ్ళలేదు కదా ఇంకా. సో ఇప్పుడు ఈ అంశం కూడా అలాగే తెర మీదకి వచ్చింది. అదేంటంటే ఒక ఫేమస్ లీడర్ తాలూకా వాళ్ళ అబ్బాయి ఈ ప్రముఖ ఈ బాలీవుడ్ నటి కాదంబరిని ఇష్టపడితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు సంథింగ్. దానికి ఇక్కడ కుటుంబ సభ్యులు వీళ్ళు ఒప్పుకోకపోతే అమ్మాయిని ఎలాగైనా తప్పించాలని చూశారు. జనరల్గా పరువు హత్యలు జరుగుతుంటాయి కదా, పరువు హత్యల్లాగే మొత్తానికి మీ తక్కువ జాతో లేదా మీరు మీ కల్చర్ వేరు మా కల్చర్ వేరు అనే ఉద్దేశము, లేదంటే సినిమా అనేసరికి కొంతమందికి చాలా చిన్న చూపు ఉంటుంది సినిమా వాళ్ళు అనేసరికి. సో అలాంటి ఉద్దేశము మొత్తానికి పూరి జగన్నాథ్ గారు పాటలో కూడా ఉంటుంది, ఈ మీరంటే కొద్దిగా చిన్న చూపు మేమంటే ఎంతో కొంత అన్నట్టుగా నేనింతే సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. సో అట్లాగా అలాంటి భావంతో మొత్తానికి వద్దనుకున్నారు. అమ్మాయికి చెప్తే వినలేదు. ఈ అబ్బాయి కూడా నేను తన్నే చేసుకుంటాను అన్నాడు ప్రముఖ వైసీపీ లీడర్ గారు అబ్బాయి. సరే ఇంకా అమ్మాయికి ఎట్లా మరి బెదిరించాలి, నువ్వు వాడిని చేసుకుంటే 3వ రోజు వాడిని లేపేస్తాం లేదా నిన్ను లేపేస్తాం నీ కుటుంబ సభ్యులు లేపేస్తాం ఏదో మొత్తానికి చెప్పారు. చెప్తే అమ్మాయి అక్కడ అమ్మాయి కాబట్టి ఆయన భయపడలేదు. సో ఆ అమ్మాయి ఒకరికి ఒక 5 లక్షలకి సంబంధించి ఏదో చీట్ చేసింది అన్నట్టుగా ఒక చీటింగ్ కేసు పెట్టి ఎక్కడ సుపీరియర్లు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సపోర్ట్ తీసుకొని ఆ ఐపీఎస్ ఆఫీసర్ కూడా చూడండి ఎలాగా ఎంత ఇదిగా ఉంది. అంటే ఇది ఐపీఎస్ ఆఫీసర్లు చట్టానికి అంటే ప్రజల కోసం కాకుండా ప్రభుత్వానికి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. అంటే ఇక్కడ అంటే వీళ్ళ పరిస్థితి ఇలా ఉందంటే సామాన్యుల పరిస్థితి ఇంకెట్లా ఉంటుంది మరి జస్ట్ ఊహించుకోండి. సో అట్లాగా ఐపీఎస్ ఆఫీసర్కి ఎవరు హుకుం జారీ చేశారంటే సకల శాఖ మంత్రిగా పేరొందిన గతంలో సజ్జల గారి పేరే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. అయితే మేబీ అది వాస్తవమా కాదా అంటే చాలామంది తెర వెనుక లోపాయకారిగా మాట్లాడుకునే అంశం ప్రకారం చూస్తే ఏ విషయంలో కూడా ఒక పని జరగాలంటే సజ్జల గారి దగ్గర రీచ్ అయితే పని మ్యాక్సిమం అయిపోతుంది. దానికి సంబంధించి 5 కోట్ల సుపారీ తీసుకొని అంటే సదరు అబ్బాయి తాలూకా తండ్రి ఎవరైతే లీడర్ వైసీపీ లీడరు జిల్లా స్థాయి లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీళ్ళు పోలీసులతో కలిసి ఆ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులతో సహా తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ పేరుతో ఇక్కడ తీసుకొచ్చి ఒక 18 రోజులు ఒక ఇంట్లో ఉంచేసి బంధించి ఉంచి ఇబ్బంది పెట్టారంట. ఒప్పుకుంటే క్షేమంగా నువ్వు మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోతావు, నీ పని నీదే మా పని మాదే, లేదంటే నీ ఇష్టం అన్నట్టు. సో అంటే 18 రోజుల వరకు కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేయలే. ఆఖరికి ఆ అమ్మాయి ఇంకా గత్యంతరం లేక తన వల్ల తన తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారని ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఇది అంటే ఆల్మోస్ట్ ఆల్ కిడ్నాపే. చూడండి, ఎవరైతే కిడ్నాప్ చెర నుంచి విడిచిపెట్టాలో
వాళ్ళని ఛేదించి విడిచిపెట్టాల్సిన అధికారులే వాళ్ళే కిడ్నాప్లా చేస్తే ఇంకేం చేస్తాం. సో మొత్తానికి ఒప్పిస్తే అమ్మాయి మళ్ళీ వీళ్ళే బెయిల్ ఇచ్చారట. ఏ అధికారులు అయితే అరెస్ట్ చేశారో అమ్మాయికి బంధించి తీసుకొచ్చారో మళ్ళీ వీళ్ళే బెయిల్ ఇచ్చి విడిపించడం ఏముంది. సో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఆ నోట ఈ నోట రీచ్ అయ్యేసరికి వీళ్ళు ఒక సుమోటోగా స్వీకరించి ప్రభుత్వం దాని మీద కూలంకుషంగా చర్చించి ఏంటి అసలు దాన్ని ఎంక్వైరీ చేయండి అని పెట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. చేయగానే ఏమవుతుంది, అసలు ఎవరైతే సుపారీ తీసుకొని వీళ్ళకి అధికారాన్ని హుకుం జారీ చేశారో వాళ్ళు సేఫ్. బుక్ అయిపోయింది ఎవరు? ప్రభుత్వ అధికారులు. చూడండి, వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం లేదు, గవర్నమెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడో సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఎంత వచ్చినా కూడా ప్రతి చిన్నదానికి ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే సజ్జల గారు ఇప్పుడు ఎక్కడ మాట్లాడట్లేదు, ఇప్పుడు ఖండించట్లేదు. నేను కాదు, మా వ్యవహారం కాదు, నన్ను ఎదికిస్తున్నారో, నన్ను బదనాం చేస్తున్నారో, లేదా కక్ష సాధింపుగా ఇలా చేస్తున్నానో ఏదో మాట్లాడాలి కదా. ఎక్కడ మాట్లాడుతున్న దాఖలాలు అయితే నేను చూడలేదు. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. మేబీ అక్కడే ఉండుంటారు అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. సో అట్లాగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా వాడుకొని అక్కడికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ముంబై పోలీసులు కూడా మహారాష్ట్ర పోలీసులు పర్మిషన్ కూడా తీసుకోవాలి. అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావాలంటే అది ఉంది. మేబీ చెప్పకుండా తీసుకొచ్చారేమో. ఎందుకంటే ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం కూడా ఆయన హైదరాబాద్లో ఉంటే ఇక్కడ తెలంగాణ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకుండా హైదరాబాద్ నుంచి వచ్చి రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లారుగా. ఆ కేసు ఇప్పటికీ రన్ అవుతుంది. కాకపోతే అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం, పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వం గారికి కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఏ పోలీసులు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదనేది ఒక అంశం. సో అలాగే ఇక్కడ కూడా ముంబై మహారాష్ట్ర పోలీసులకి చెప్పారా చెప్పలేదా అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. సో మొత్తానికి ఆ అమ్మాయి వ్యవహారం ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు అమ్మాయి బతుకుంటే మనకే ముప్పు, మనకే ఇబ్బందికరి, అమ్మాయిని చంపేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఈ సుపారీ ఇవన్నీ కూడా కొంచెం పుకార్లాగా అయిండొచ్చు, లేదంటే అవాస్తవాలు అయిండొచ్చు అంటే నేను అనుకోవడం. కానీ మొత్తం మీద అమ్మాయికి థ్రెటనింగ్ ఉంది. నువ్వు ఎందుకు అలా చెప్పావు, ఇంకేదైనా చెయ్యొచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. సజ్జల గారిని మొత్తానికైతే సైడ్ అయిపోయారు, వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో అనే పరిస్థితి కూడా వచ్చింది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి అంటే ఇదంతా ప్లాన్ చేసింది వేరే వాళ్ళు, వీళ్ళు అమలు చేశారు, మరి వాళ్ళకు కూడా అదే శిక్షలు ఉండాలి కదా. అంతే కదా, మధ్యలో ఉన్నాడు పోతాడుగా. ఎవరైతే చెప్పారో, హుకుం జారీ చేశారో, ఎవరైతే సుపారీ ఇచ్చారో వాళ్ళు సేఫ్గా ఉంటారు. నేను ఇవ్వలేదని అంటాడు. ఒకవేళ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ లేకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ ట్రాన్సాక్షన్స్ ఉన్నా ఆయన దగ్గర నువ్వు తీసుకున్నావు అని అంటే ముందు నువ్వు నేరస్తుడిగా ఒప్పుకొని నువ్వు ముందు లోపలికి వెళ్ళాలి. ఒప్పుకున్నాక వాళ్ళ మీద వేయాలి. పైగా ఇవన్నీ జరిగాక ఒక కేసులు, కోర్టులు, వాయిదాలు, ఇంకెన్నేళ్ళు పడుతుంది అంటే. అందుకే చెప్తున్నాను, అధికారులు కానీ కొంతమంది ఈ డబ్బు కక్కుర్తి పడే ఎవరైతే ఉన్నారో మహానుభావులు, వీళ్ళందరూ కూడా ఏముంది, ఒక 5 కోట్లు మన జీవితకాలం సంపాదించగలమా? 5-10 కోట్లు తీసుకుంటూ పోలే, తర్వాత ఏదో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. ఈ పరిచయాలతో, ఈ పరపతితో వేరేది కూడా చేసుకోవచ్చు కదా. అట్లా ఏముందిలే, జీవితాంతం పనిచేసినా సిన్సియర్గా పనిచేస్తే ఎంత సంపాదించుకుంటామా? పైగా ప్రభుత్వ అధికారి అనేసరికి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఉద్యోగం పోయినా హ్యాపీగా ఇట్లాంటి వ్యాపారాలు చేస్తూ బతికివచ్చు కదా, లాబింగ్లు చేస్తూ కూడా బతికివచ్చు కదా. అట్లా ఆలోచిస్తున్నారేమో, అందుకే ఇటువంటి అన్యాయం పనులకి పూనుకుంటున్నారేమో అనిపిస్తుంది. మీరు అన్నట్టు ఆయన సేఫ్ జోన్, ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం క్యాష్ ట్రాన్సాక్షన్సే జరుగుతాయి ఎక్కువ ఆన్లైన్ కన్నాను. సో వాళ్ళు సేఫ్ జోన్ నేను ఎప్పుడు ఇచ్చానని అంటాడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలను పోగొట్టుకునే అవకాశం, అంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళే కల్పించుకున్నారుగా. కల్పించుకున్న ఆల్రెడీ సంపాదించేసుకుంటారమ్మా, వెనకేసుకుని ఉంటారు. ఎవరైతే ఈ పనికి సిద్ధపడ్డారో వాళ్ళకి ఎంతో అమౌంట్ ముట్టే ఉంటుంది. ఏముందిలే ఇట్లాంటి సుపారీలు ఇంకొన్ని చేసుకుంటారు. కాదు కూడదంటే వాయిదాల మీద వాయిదాలు తీసుకుని సస్పెండ్లో ఉంటారు. తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ జాబ్లోకి వస్తారు. ఈలోగా సంపాదించుకున్నాడుగా. గౌరవం, పరువు అలా ఫీల్ అయినోడు ఇలాంటి పనులు చేయరుగా. ఇంకెన్ని బయటకు వస్తాయో మనం అలా వేచి చూసి నోరు వెళ్ళబెట్టి చూడాల్సిందే తప్ప ఏం చేయాలి. రోజుకి ఒక స్టోరీ అయితే వస్తుంది, రోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో రేపు ఏం స్టోరీ వస్తుందో చూడాలి మరి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.